గర్భగుడిలోని టీటీడీ ఉద్యోగుల తీరు స్వామివారి ప్రశాంతతకు భంగం కలిగి భక్తుల దర్శనం భాగ్యం సవ్యంగా సాగడం లేదని మాజీ మంత్రి రామచంద్రయ్య అన్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు మాజీ మంత్రి రామచంద్రయ్య. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఆంధ్రప్రదేశ్ మంచి పరిపాలనతో ముందుకు సాగుతుందన్నారు. జలాశయాలు నిండుగా ఉండడం వల్ల ప్రస్తుతానికి ఇసుక కొరత ఏర్పడుతుందన్నారు. ఇసుక సమస్య కూడా త్వరలోనే ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని తెలిపారు. టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు అన్నీ బాగున్నాయని, కానీ గర్భగుడిలో ఉన్న టీటీడీ ఉద్యోగులు హడావుడి కారణంగా భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకోలేకపోతున్నారన్నారు. దీనిపై టీటీడీ అధికారులు దృష్టి సారించి భక్తులకు స్వామివారి దివ్య దర్శనం కలిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. కుటుంబ సమేతంగా స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన మంచి దర్శనమైంది. ఎంత జనం వచ్చినా కూడా ఏర్పాట్లు బాగున్నాయి. కానీ లోపల శాంక్టోరియంలో దేవుని సన్నిధిలో అరుపులు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా స్టాఫే కేకలు ఎక్కువైపోయినాయి. కాబట్టి అది తగ్గించాలి. ప్రేయర్ హాల్స్లో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. పీస్ఫుల్గా వాళ్ళు ప్రేయర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వీళ్ళు కేకల అరుపులు అంటే అవాయిడ్ చేయాలి. అదొకటి తప్ప నాకు అన్ని మిగతా అన్నీ బాగానే ఉంది. పరిపాలన బాగుంది. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మంచి వర్షాలు వచ్చాయి.